సహోదరులు అని చాలా చోట్ల చెప్పబడుతుంది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా తల్లి మీద బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకా అప్పటికి యేసు ప్రభువారు దేవుడు రక్షకుడు అని వాళ్ళు తెలుసుకోకపోవచ్చు. కానీ యేసుని ప్రేమించిన శిష్యుడు ఉన్నారు. ఆ యేసుని ప్రేమించిన శిష్యుడు ఏంటంటే ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున అనుకునేవాడు. యేసు ప్రభుని అన్ని సీక్రెట్లన్నీ అడిగేవాడు. ఆ శిష్యుడు ఏదైనా ఇప్పుడు శిష్యులందరూ ఉన్నారా, ఈ శిష్యులందరూ కూడా ఆ శిష్యుడికే చెప్పేవాడు. ఆ శిష్యుడిని అడిగి యేసు ప్రభుని మాట అడుగు, యోధ ఇస్కరియోతు అప్పచెప్పేస్తాడు అన్నప్పుడు ఎవరో అడుగు అనేసి ఈ శిష్యుడికే చెప్తారు. ఎప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్నట్టు మనం చూస్తాం, ఆయన రొమ్మున ఉన్నట్టు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను బాగా అనుభవించిన వ్యక్తి. ఈరోజు మన జీవితాల్లో ఇప్పుడు ఇదిగో నీ తల్లి అని ఆ శిష్యుడికి చెప్పారు, ఇదిగో నీ కుమారుడని ఆ తల్లికి చెప్పారు యేసు ప్రభు. అంటే ఆయన బాధ్యత. అంతవరకు ఆయన తల్లిని హత్తుకొనే ఉన్నారు.